వింటర్ వండర్లాండ్ కి వచ్చినట్టు ఉంది కదా కదా. స్నో చూడు, అన్ని కార్స్ స్నోతో నిండిపోయాయి. ఈ టైంలో మనం సంక్రాంతి చేసుకుంటున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష. నేను శివకృష్ణ వేసేసాడు, బాగా వేసేసాడు. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ లో స్వీట్ కపుల్. ముందుగా మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే ఇక్కడ మళ్ళీ గ్యాదరింగ్ అయిపోతున్నాము. ఫ్రెండ్స్ అందరితో గ్యాదర్ అయిపోయి మంచి పాట్లక్ లాగా చేసేసుకొని భోగి మంట వేసేసుకొని బుడ్డాల నుంచి పెద్దవాళ్ళ దాకా ఫుల్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ తో రెడీ అయిపోయి వెంటనే స్టార్ట్ అయిపోదాం. ఇదైతే సంక్రాంతి ముందు రోజు మా ఫ్రెండ్ ఇంట్లో బొబ్బట్లు చేద్దామని జిమ్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళాను. అండ్ నేను వెళ్ళినాక తను సడన్ గా పిండి వంటలు ట్రై చేద్దామని పిండి కలిపి రెడీగా పెట్టింది. ఫస్ట్ అయితే ఆల్మోస్ట్ ఒక 55 బొబ్బట్లు చేసాము. బికాస్ నెక్స్ట్ డేనే మా గ్యాదరింగ్, అందరితో సంక్రాంతి గ్యాదరింగ్ అండ్ ఆల్సో మా సెలబ్రేషన్స్ అన్నమాట. ఒక్కరితో అవ్వదు కదా ఇన్ని బొబ్బట్లు చేయడం. సో నేను కూడా వెళ్ళాను. నాకు యాక్చువల్లీ రాదు బొబ్బట్లు చేయడం, అండ్ నా ఓన్ గా నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. ఇక్కడ వీళ్ళకి ఆల్రెడీ వచ్చు అండ్ ఇందులో ఎక్స్పర్ట్ వీళ్ళు. సో వాళ్ళని చూసి నేను కూడా ట్రై చేసేసాను. నెక్స్ట్ అయితే పిండి కలిపి రెడీగా ఉంచింది కాబట్టి మురుకులు ట్రై చేసాము. అంటే నేను చేయలేదు, వాళ్ళు చేశారు. బికాజ్ నాకు ఆయిల్ అండ్ డీప్ ఫ్రైయింగ్ థింగ్స్ అంటే చాలా భయం అండ్ చాలా రేర్ గా అప్పుడప్పుడు మాత్రమే ట్రై చేస్తాను. మురుకులు చేయడం వీళ్ళు కూడా ఫస్ట్ టైం ట్రయల్స్ అంట. అది కూడా పెరుగు మురుకులు అంట. సో టేస్ట్ మాత్రం చాలా సూపర్ గా వచ్చాయి. యాక్చువల్లీ మా బ్యాచ్ లో పిల్లలు బానే ఉన్నారు. సో అందరం కలిసి పిల్లలకి సరదాగా ఉంటుందని భోగి పళ్ళు కూడా పోద్దామని అనుకున్నాము. దానికోసం అక్షయ్ ఇక్కడ చెరుకు చిన్నగా కట్ చేస్తున్నాడు. అండ్ మాకు ఇక్కడ ఇండియన్ స్టోర్ లో భోగి పళ్ళు, చెరుకు అన్ని దొరికేసాయి. ఇంకో ఫ్రెండ్ అయితే మైసూర్ పాక్ అండ్ బెల్లం పల్లీలతో చేసిన ఉండ ప్రిపేర్ చేసింది భోగి రోజు. అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టాము. ఫ్రెండ్స్ పిల్లలందరికీ భోగి పళ్ళు పోయడానికి ఆల్ రెడీ అండ్ ఆల్ సెట్. చూస్తున్నారా? సింపుల్ అండ్ మినిమలిస్టిక్ బ్యాక్ డ్రాప్ క్లాత్ వేసి 2 సైడ్స్ కి ఫ్లవర్ హ్యాంగింగ్స్ చేసాము. అండ్ కలిపిన భోగి పళ్ళు, స్వీట్స్, ఫ్రూట్స్ అన్ని పెట్టేసి ఫస్ట్ అయితే పిల్లలకి విత్ పేరెంట్స్ తో ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ అయితే పిల్లలందరినీ కూర్చోపెట్టి పెద్దవాళ్ళందరం 1 by 1 వచ్చి పిల్లలకి భోగి పళ్ళు పోయడం స్టార్ట్ చేసాము. నాకు కూడా చిన్నప్పుడు మా అమ్మ భోగి పళ్ళు పోసింది, బట్ అంత సరిగ్గా గుర్తులేదు. అండ్ ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడు వేరే వాళ్ళవి కూడా నేను అటెండ్ అవ్వలేదు. ఆర్ చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి నేను మర్చిపోయాను. హ్యాపీగా ఉండండి, మమ్మల్ని హ్యాపీగా చూసుకోండి. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇండియాకి దూరంగా ఉంటూ ఇక్కడ ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీతో కలిసి ఇలా వాళ్ళ పిల్లలకి భోగి పళ్ళు పోస్తుంటే చాలా హ్యాపీ. అండ్ నా చైల్డ్హుడ్ మెమరీస్ కొన్ని గుర్తొచ్చాయి. సంక్రాంతి పండుగ టైంలో మీ చిన్నప్పటి నుంచి జరిగిన సిచ్యువేషన్స్ గుర్తు చేసుకుని ఒక బెస్ట్ మెమరీ ఉంటే కామెంట్స్ లో షేర్ చేయండి. పిల్లలైతే చాలా హ్యాపీ అండ్ బాగా ఎంగేజ్ అయ్యారు. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ, ఏం పోస్తున్నారు అని. కొందరికైతే ఫస్ట్ టైం అండ్ మరికొందరికి సెకండ్ టైం, బట్ స్టిల్ కొత్తగా ఒక గేమ్ లాగా ఎంజాయ్ చేశారు. చాక్లెట్స్, పళ్ళు అవన్నీ కూడా బాగా కలెక్ట్ చేసుకున్నారు అందరూ. భోగి రోజు మార్నింగ్ మాకు చాలా స్నో పడింది అండ్ మైనస్ టెంపరేచర్ ఉంది. సో మేము భోగి మంట ఈవినింగ్ వేసుకున్నాము. ఐ రియలీ ఫీల్ లిటిల్ సాడ్ బికాజ్ మేము 4 years నుంచి ఎప్పుడు స్వీడన్ లో లేము. సంక్రాంతికి ఇండియాలోనే ఉన్నాము. అండ్ అక్షయ్ వాళ్ళది ఈస్ట్ గోదావరి,
వాళ్ళ ఊరిలో అయితే బాగా హడావిడి ఎక్కువ ఉంటుంది. ఈ ఇయర్ ఫస్ట్ టైం అవన్నీ మిస్ అయ్యాము. బట్ స్టిల్ ఓకే అండ్ హ్యాపీ దట్ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆ ఫెస్టివల్స్ ని ఇక్కడ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. ఇండియా అంతా కాకపోయినా మాకున్న వాటితో అండ్ దొరికే వాటితో ట్రెడిషన్స్ ఫాలో అవుతూ హ్యాపీగా అన్ని ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్స్ చేసుకుంటున్నాము. నేను శివకృష్ణ అసలు చీటింగ్ వేసేసాడు, బాగా వేసేసాడు. 66 86 పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. భోగి సెలబ్రేషన్స్ అయిపోయాక కొంతసేపు బింగో గేమ్ ఆడాము. అక్షయ్కి జల్దీ 5 వచ్చిందని ఫుల్ ఖుషి అయిపోయాడు. హ్యాపీ సంక్రాంతి. నేను మళ్ళీ ఈసారి కొత్త స్వీట్ చేశాను. ఏంటది? చన్నా దాల్ పాయసం చేశాను. నేతిలో అలా క్యాష్యూస్ బాగా రోస్ట్ చేసి దీన్ని స్వీట్లో వేసేస్తే దీనిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ దిగి ఆ కమ్మతనం వేరే లెవెల్ అంతే. సో సంక్రాంతికి అయితే ఇది నా అవుట్ఫిట్, పికాక్ బ్లూ. సో నాకైతే చాలా నచ్చింది. మెయిన్లీ నాకైతే బాగా సెట్ అయిందని అనుకుంటున్నాను. బాగా రెడీ అయ్యాను కదా. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. రెడీ, ఆల్ సెట్, లెట్స్ గో. వింటర్ వండర్లాండ్కి వచ్చినట్టు ఉంది కదా. కదా, స్నో చూడు, అన్ని కార్స్ స్నోతో నిండిపోయాయి. ఈ టైంలో మనం సంక్రాంతి చేసుకుంటున్నాం. అదే మన ఊర్లో ఉండింటే ఫుల్ కోడి పందాలు, కానీ మన వాళ్ళతో కూడా ప్రతిరోజు పండగే. మొన్న మనకి న్యూ ఇయర్ ఫుల్ స్నో పడింది. ఈ రోజు మనం సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుందాం అంటే కూడా ఈ వీక్ అంతా స్నో ఉంది. అండ్ నెక్స్ట్ నిన్న నైట్ అంతా పడతానే ఉంది. ఇలా ఎయిర్బిఎన్బికి వెళ్తున్నాం. మా గ్యాంగ్ ఒక ఎయిర్బిఎన్బి ఉంది, ఒక ఫ్రెండ్స్ ది విల్లా. బై డిఫాల్ట్ వి కాల్ ఇట్ యాజ్ అవర్ ఎయిర్బిఎన్బి. మంచిగా విశాలంగా ఉంటది, ఊరికి దూరంగా. స్నో మాత్రం పీక్స్. బట్ టెంపరేచర్ వచ్చేసరికి -3 ఉంది ఈరోజు. ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ -12. స్నో దట్టంగా పడిపోయి అలాగే కదలకుండా ఉంది. ఈసారి సంక్రాంతి సొదర్తల్లి అల్లుళ్ళతో జరగబోతుంది. ఏంట్రా ఇది? ఇలాంటి కష్టజీవులు ఉండాలి. యాజ్ యూజువల్ ఒక్కరికే బర్డెన్ అవ్వకుండా అండ్ మెయిన్లీ ఎక్కువ డిషెస్ తినొచ్చు అన్న ఆలోచనతో పాట్లకే బెస్ట్ అనిపించింది మా అందరికి. సంక్రాంతికి వెజ్ కాబట్టి వెజ్ డిషెస్ కుక్ చేసాం అందరం. వడ, పాపడ్, బొబ్బట్లు, చనా దాల్ పాయసం, బీన్స్ కొబ్బరి ఫ్రై, పచ్చడి, వెజ్ మిక్స్ కర్రీ, పూరి, ఆలు కర్రీ, దాల్మా, మిక్స్డ్ వెజ్ పులావ్, రైస్, రసం. ఇంతకు మించిన ఫుడ్ ఏముంటది చెప్పండి పండగనంగానే. పైగా అబ్బాయిలందరూ అమ్మాయిలకి వడ్డించి అరటాకుల్లో అన్ని ఫుడ్ ఐటమ్స్ సర్వ్ చేసి అలా వడ్డిస్తూ ఉంటే ఫుల్గా కుమ్మేసాం మేమంతా. ఫెస్టివల్ అంటేనే కొత్త బట్టలు అండ్ యమ్మీ ఫుడ్ కదా. బాగుంది 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 బాగుంది, చాలా బాగుంది. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇప్పుడైతే అబ్బాయిల టర్న్. వాళ్ళు తినడానికి కూర్చుంటే అమ్మాయిలు ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ఫెస్టివల్ అండ్ దట్ టు సంక్రాంతి పెద్ద పండగ కాబట్టి స్నో సీజన్ అయినప్పటికీ అబ్బాయిలు ఇలా పంచెలు అండ్ అమ్మాయిలు కూడా ఇలా కలర్ఫుల్ గా శారీస్ వేసుకున్నాము. బాగా రెడీ అయ్యాము. అబ్బాయిలందరూ ఇప్పుడు ఉన్న డిషెస్ లో వాళ్ళకి ఏమి నచ్చాయో ఒక్కొక్కరుగా చెప్తారు చూడండి. వడ అండ్ బొబ్బట్లు. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. సేఫ్ ఆన్సర్ చెప్పొద్దు. వడ లేవుగా వైట్ రైస్ చాలా బాగుంది సార్.
ఓకే మా ఆవిడ చేసిన దాల్మా చాలా బాగుంది. నాకు బీకే వచ్చింది. శేఖర్ సంక్రాంతి పండక్కి ఫుల్గా భోజనం తినేసి ఫొటోస్ అవి తీసేసుకొని కొంతసేపు పిల్లల్ని ఇలా ఎంగేజ్ చేద్దామని గేమ్స్ ఆడించారు. గర్ల్స్ ఈరోజు మనం విన్ అవుతున్నామా? అదే ఈ ఊపు కావాలి. ఇప్పుడైతే పెద్దోళ్ళు బరిలోకి దిగాము. అదేనండి సీక్వెన్స్ గేమ్ ఆడాము. యాక్చువల్లీ మేము గర్ల్స్ వర్సెస్ బాయ్స్ ఆడుతున్నాము. సో అలా మా డేని ఎండ్ చేసాము. వన్స్ అగైన్ విష్ యూ ఎ హ్యాపీ సంక్రాంతి టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. Please don't forget to like, comment and subscribe for more videos. Until then, అన్నట్టు మర్చిపోయాను, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.